డిబేట్. శ్రీనివాస్ గారు, పాయింట్ ఏంటంటే ఈడీ ఎంటర్ అయిన తర్వాత రకరకాల అంచనాలు ఇవన్నీ ఉన్నాయి, సరే ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి, కానీ 5 రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఏపీలో ఎలాగో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మనకి కర్ణాటక అంటే బెంగళూరు వీళ్ళకి మెయిన్ ఇది. పైగా అక్కడ వాళ్ళ బ్రదర్స్ కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కొంత ఇది కూడా ఉంది అనేది. అలాగే చెన్నై కూడా వీళ్ళకి తక్కువ ఇదేం కాదు. అట్ ది సేమ్ టైం ఢిల్లీలో మంచి హోల్డ్ ఉందని అంటున్నారు ఆ గురుగామ ప్రాంతాల్లో. సో ఈడీ ఇంత పెద్ద ఎత్తున చేసిన తర్వాత కూడా ఇంకా దీన్ని ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా? ఏముండదండి. ఎందుకంటే వాళ్ళు అంత టైం తీసుకున్న కారణం కూడా పూర్తిగా ఎవిడెన్స్లన్నీ వచ్చిన తర్వాత, దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా వచ్చిన తర్వాత విజయవాడ ఆయన సిట్టు అధిపతి దగ్గరకు వచ్చి వాడు కూర్చొని మొత్తం నిర్ధారించుకున్న తర్వాతే రంగంలోకి దిగింది ఈడీ. కాబట్టి ఈడీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈడీ కూడా నేను అనుకోవటం ఈ ఇంత పెద్ద లిక్కర్ కుంభకోణంలో నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడా జరగల. ఈ కుంభకోణం నుంచి కనుక ఏమన్నా మీరన్నట్టు గఫూర్ గారు ఏమన్నా డౌట్ పడినా కూడా వెనక్కి తగ్గితే చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందని, ఆ డిపార్ట్మెంట్కే ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళకి అది కూడా ఉంటుంది ఒక అధికారులుగా. కాబట్టి 100% నేనైతే వెనక్కి తగ్గుద్ది ఈడీ దీంట్లో. ఎందుకంటే తగ్గటానికి కూడా వీల్లేదు సార్. ఎక్కడా కూడా దీంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏం కనపట్టలే. A to Z ట్రయల్ క్లియర్గా కనపడతా ఉంది ఇక్కడ. ఇవాళ ఏదో ఊరికి మనమేదో బట్టగాల్చిన ఎత్తినేసినట్టు అనుకోవటానికి వీల్లేదు. ఇవాళ ఎవిడెన్సులన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి ఆయన మద్యం పాలసీ తయారు చేసింది ఎవరు తయారు చేయాలి అది క్లియర్గా ఉంది. ఇవాళ దానికి సంబంధించిన మంత్రి నాకు తెలియదు అంటున్నాడు. ఆ మాట అంటానికి వీల్లేదా? అతను తెలియదు అంటంలోనే నేరం దాగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలియదు అన్నప్పుడు ఎందుకు తెలియదు కూడా చెప్పాలి కదా. అదే నేను ఖచ్చితంగా మళ్ళా ఆయన ఇంకోసారి నోటీస్ ఇస్తారు, రావాల్సిందే, ఆయన చెప్పాల్సిందే. సార్ దీంట్లో ధనుంజయ రెడ్డి గారి భార్య గన్నవరం ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున బంగారం తీసుకొస్తా ఉంటే ఆ రోజు ఆపితే హడావుడిగా ఆగమేఘాల మీద సీఎంఓ నుంచి ఫోన్ పోతే ఆమెని బయటికి ఎటువంటి సోదాలు లేకుండా పంపించారు. దానికి మన సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు ఏదో దాన్ని పోస్ట్ చేశాడని ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎక్కడా కూడా బంగారం కొన్నది కానివ్వండి, వీళ్ళు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినవి కానీ. ఎందుకంటే మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు దీని మీద చాలా కూలంకషమైనటువంటి వివరాలు ఆయన అమిత్ షా గారికి అందజేయటం, పార్లమెంట్లో క్వశ్చన్ చేయటం అంతా జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఈడీ ఇన్ని ఎవిడెన్స్లు ఉన్న తర్వాత ఒక పాత నేరస్తుడు, ఆల్రెడీ పాత పెద్ద నోటోరియస్ క్రిమినల్ అతనే ఇవాళ కొత్తగా ఏదో సచ్చిరుడయ్యి ఇరుక్కున్న మనిషి కాదు. కాబట్టి ఈ కేసులో ఈడీ వెనక్కి తగ్గుద్ది, ఈడీ ప్రూవ్ చెయ్యదు కావాలని చెప్పేసి దీని అంటే నేనైతే అనుకోను. ఇందాక కూడా మనం ఆయన వివేకానంద రెడ్డి గారి కేసు కూడా మళ్ళా చేయాల్సిన ఆమె కోరిక మీద, వాళ్ళ కూతురు డాక్టర్ సునీత గారి కోరిక మేరకే దీంట్లో విచారణ జరపాలన్నట్టే విచారణ జరుపుతూ ఉన్నారు. కాబట్టి నేను ఆ కేసు కూడా నాకు తెలిసి 4-5 వారాలు ఇది టైం ఇచ్చారు. దాంట్లోనే ఆ టైంలోనే క్లోజ్ అయ్యిద్ది, న్యాయం జరిగిద్ది అని చెప్పి ఆమె చాలా నిజంగా ఒక దారుణమైన కామెంట్ చేసింది. నేను బాధితురాలనా నిందితురాలనా నాకే అర్థం కావట్లేదని కామెంట్ చేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ కేసు కూడా ఇవాళ చట్టాలు ఈ బిఎన్ఎస్ యాక్ట్ ఏపీకి వచ్చేటప్పటికి బిఎన్ఎస్ కానివ్వండి, ఈడీ యాక్ట్ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటం అంత ఈజీగా. కాకపోతే జనం అనుకునేది రాజకీయ నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి జైలు బెయిలు ఇవన్నీ ఏమి కొత్త కాదు అతనికి. అతను ఏంటంటే బయట ఉన్న అదే విధంగా ఉంటాడు, లోపలేసినా నాకు అదే విధంగా ఉంటాడు. కాబట్టి అతను ఈ విధంగా మనం రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఈడీ అయినా సిబిఐ అయినా ఇంకోటైనా ఫెమా అయినా ఉపేక్షిస్తే ఇంకొక ఇట్లానే పుట్టుకొని వస్తారు. ఇంకొంతమంది నేరస్తులు ఏదో రాజకీయాల్లో ఇది వచ్చి ఈజీగా ఉందిలే, ఈజీ మనీ అనే ఇది ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇవాళ కోర్టులు కూడా చాలా తీర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మొన్న మనం వక్ఫ్ దాంట్లో కూడా ఏమొచ్చిందో తీర్పు చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈడీ కానివ్వండి, ఇటు న్యాయస్థానాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో కింగ్ పిన్, ఇతని దాకా మనీ ట్రయల్ ఉంది, ఖచ్చితంగా ప్రూవ్ అవుద్ది, అరెస్ట్ అవుతాడు. అతని శేష జీవితం ఖచ్చితంగా జైల్లోనే ముగిసిపోద్దని చెప్పి మాత్రం నేను చెప్పగలను. దీంట్లో ఇందాక గఫూర్ గారు ఒకటే రాజకీయం అంటున్నారు. దీంట్లో ఇక ఎటువంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇన్ని నేరాలు చేసిన తర్వాత
ఇన్ని నేరాలు చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అతనేదో బ్రతుకుతాడు మళ్ళా అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా రాజకీయ నిర్ణయాలు ఒకటి అరా తప్పుంటే ఉండొచ్చు అవి ఉండొచ్చు తప్ప అవినీతి అనే మచ్చ లేకుండా ఉన్న వ్యక్తి ఆయన. కాబట్టి ఆయనకేదో అవినీతి అంటించాలనో లేకపోతే ఆయన ఇంకోటి ఏదో ఆశించి చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా మీరు ఆయన అన్న రెండే, వీళ్ళకి ఈ కూటమికి ఇసుకు పుడితే ఎవరో జగన్ అన్నారు, కానీ అవకాశమే లేకుండా జగన్ చూశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత మేమేం తప్పులు చేశాము అనేది మాకు తెలుసు. కాబట్టి గతంలో మళ్ళా అటువంటి జరగకుండా ప్రతిదీ కూలంకషంగా ప్రజల ముందు పెట్టి మేము చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. Right. కాబట్టి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, సత్యమూర్తి గారు, ఇక్కడ సిట్ మొత్తం ఆల్మోస్ట్